వెదురుగర్రలతో వ్యవసాయం ఇది రైతులందరికీ లాభదాయకం. ఒకప్పుడు ఇది అడవులకు మాత్రమే పరిమితం, కానీ ఇప్పుడు మనందరం చేయగలిగే వ్యాపారం, తిరుగులేని వ్యాపారం. అవునండి, మీరు విన్నది నిజం. ఒకప్పుడు వెదురు కర్రల్ని ట్రీస్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు, కానీ 2017 నుంచి వెదురు కర్రల్ని గ్రాస్ కింద కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే 2018లో దీనికోసం నేషనల్ బ్యాంబూ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన 2 స్టేట్స్లో వెదురు కర్రల ఫార్మింగ్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అయితే 3 హెక్టార్లకి 50,000 రాయితీ మీదే. మొదటి సంవత్సరం 25,000, రెండవ సంవత్సరం 10,000, మూడవ సంవత్సరం 15,000 చొప్పున గవర్నమెంట్లు మనకి సబ్సిడీని ప్రకటించాయి. ఖాళీగా ఉన్న నేలలు, చుట్టుపక్కల ఉన్న గట్టులు, లేదా ఎవరి పక్కన ఉన్న స్థలాలు, లేదంటే కొండ చిలుకు ప్రాంతాలు ఎక్కడైనా ఈ ఫార్మింగ్ చేయొచ్చు. ప్రతి 2 మీటర్లకి ఒక చెట్టు చొప్పున మనం నాటొచ్చు. ఎకరానికి 125 మొక్కలు పడతాయి. ఈ వెదురు కర్రలతో మనకు ఉపయోగం ఏంటంటారా? వీటితో పేపర్ మేకింగ్ చేయొచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయించవచ్చు. మల్టీ లేయర్ బిల్డింగ్స్లో దీని బిల్డింగ్ మెటీరియల్ కింద వాడుతున్నారు, ఫర్నిచర్ కింద, ఫ్యాబ్రిక్ కింద, పేపర్ కింద. అదే రకంగా దీన్ని బీర్ కింద కూడా తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. మనం వాడే టూత్ బ్రష్ దగ్గర నుంచి కెంపగౌడ విమానాశ్రయం వరకు కూడా దీన్ని ఉపయోగించారు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 4% కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని 35% నేచర్ నుంచి మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ మొక్క నాటిన తర్వాత ప్రతి 4 నుంచి 5 సంవత్సరాలకి ఒక క్రాప్ మనం తీసుకోవచ్చు. దీని లైఫ్ స్పాన్ అంతా తెలుసా? 50 సంవత్సరాల పైనే.